హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం హైదరాబాద్ స్పెషల్ దాల్చా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం దాల్చా చేస్తున్నాం కాబట్టి 2 యాలకులు 2 లవంగాలు అలాగే కుదిరితే బగారాకు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి ఒక 2 మినిట్స్ మనకు ఫ్రై చేసుకుంటే ఇందులో కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వచ్చేసి మనం ఫ్రెష్గా నూనె పెట్టి వేసుకుంటే మనకి స్మెల్ మంచిగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు అల్లం పసుపు వేసుకొని కలుపుకున్నాం కదా. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్, టమాటా, బెండకాయ అలాగే సోరకాయ, టమాటా ఇవన్నీ అందులో వేసేసుకోవాలి. నా దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో నేను వేసుకున్నా. దొండకాయ, బెండకాయ అలాగే వంకాయ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. ఈ ముక్కలన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ ఎందుకు వేసుకోవాలంటే మనకి ముక్కలు అనేటివి తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట. అందుకే సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఈ విధంగా ముక్కలు అనేటివి మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కొంచెం ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీకు టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. అలాగే మనం ముందుగా పప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసి కుక్ చేసి పెట్టుకున్నాం కదా. అది కూడా వేసుకొని మొత్తం మంచిగా ముక్కలు పప్పు అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇదే విధంగా మనం అలాగే చింతపండు రసాన్ని కూడా ముందుగానే మనం పెట్టుకున్నాం కదా. అది కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు మనం మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 2 కరివేపాకు రెబ్బలను కూడా మంచిగా ఇందులో వేసేస్తే మనకి మంచిగా అరోమా స్మెల్ బాగుంటుంది, అలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి దాల్చా రెడీ అయిపోతుంది. ఇప్పుడు అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని వేసుకోవాలి. కోపుకు వచ్చేసి మనం కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని అందులో ఎండుమిర్చి అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి కొంచెం పసుపు కూడా వేసి మనం వేసుకుంటే మనకి దాల్చా రెడీ అయిపోతుంది. ఇంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ హైదరాబాద్ దాల్చా రెడీ అయిపోయినట్టే. ఇది వచ్చేసి మీరు అన్నంలోకి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.